టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ మేనేజర్ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. అల్లు అర్జున్ ఇప్పుడంతలా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని అయితే ఆయన సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్కి తెలియజేశాడు. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో గత ఒక వారం 10 రోజుల నుండి అల్లు అర్జున్ రాజకీయాలకు రాబోతున్నారు అని అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అయితే యాక్చువల్గా అల్లు అర్జున్ మామ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తెలంగాణ కాంగ్రెస్లో ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నారు. సో ఆయన ద్వారా తెలంగాణ కాంగ్రెస్లోనే ఆయన రాజకీయ ప్రవేశం రంగ ప్రవేశం చేస్తారు అని అయితే పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో సో ఏదైతే అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్ ఇప్పటింతల సినిమాలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అతను దాదాపు 10 ఏళ్ళు ఇప్పటి నుంచి మొదలుపెట్టిన ఒక 10 ఏళ్ళ వరకు ఆయన సినిమాలోనే బిజీగా ఉన్నాడు. అంత 10 ఏళ్ళ షెడ్యూల్ అప్పుడే ఫిక్స్ అయ్యింది. మొత్తం 12 సినిమాలలో నటిస్తున్నారు. సో ఇటీవల కాలంలోనే పుష్ప 2 అనే ఒక సినిమా నటించిన అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా రాక అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు. సో ఇందులో అట్లీ దర్శకత్వంలో రాక సినిమాలో నటిస్తున్నాడు. అందులో దీపికా పదుకొనే అదేవిధంగా రష్మిక ఇద్దరు కూడా నటిస్తున్నారు. సో మొత్తంగా చూస్తే ఈ ఏదైతే సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన అంశాలలో అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం కూడా ఒకటి. సో అందులో దాని గురించే అతని మేనేజర్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా అతను ఇప్పటింతలా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. సో అతను ఆ వైపు కూడా ఆలోచించట్లేదు అని అయితే అతను సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్కు తెలియజేశాడు. ఎందుకంటే అతను ఇప్పుడు నుంచి ఇంకా రాబోయే 10 ఏళ్ళ వరకు కూడా ఆయన అనేక సినిమాలలో నటించబోతున్నాడు. బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో సో ఆయన వైపు వచ్చే అవకాశం లేదని అయితే చూస్తున్నాడు. సో ఎందుకంటే అతను తన మామ ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన ద్వారా తెలంగాణ కాంగ్రెస్లో రంగప్రవేశం చేసి ఎందుకంటే అతని మామ ఏదైతే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఉన్న నాయకుడిగా ఉన్న నేపథ్యంలో సో ఒకరి నుంచి ఏమన్నా పోటీ చేస్తారని అయితే ఇటీవల కాలంలో ఫ్యాన్స్లో అయితే చర్చ జరుగుతుంది. కానీ సో అతను అయితే ఈ పరిస్థితుల్లో కూడా రాజకీయంలోకి వచ్చే ఉద్దేశం లేదు అని అయితే అతని మేనేజరు తెలిపారు. సో దీన్ని బట్టి మనం ఇక రాబోయే కాలంలో అంటే దాదాపు ఒక 10-15 ఏళ్ళ వరకు అల్లు అర్జున్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు అని అయితే మనం కన్ఫామ్గా అనుకునే అవకాశం అయితే